మరి దేవునికి మహిమకలుగాక. మరి సమయాన్ని నేను ఏర్పరుస్తాను. హల్లెలూయా. చేతులు ఆరాధన చేతులెత్తినవారై దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మల మధ్య ఆరాధనలను వాక్యంతో సహోదరులతో మాట్లాడి మనకు ఏ విధంగా మన జీవితం ఎలా సాగుతూ వస్తుందో అంచెలంచెలుగా హల్లెలూయా జరుగుతూ వస్తున్న దాన్ని తెలియపరిచిన సహోదరి నా ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ గ్రంథం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుకుందాం. క్షమించాల 9వ అధ్యాయం 9వ అధ్యాయం నా జనులలో హతమైన వారిని గురించి నేను దీవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులు ద్రోహుల సమూహములై ఉన్నారు. ఆహాహా అరణ్యంలో బాటసారుల బస నాకు దొరికినంత ఎంత మేలు. హల్లెలూయా. దేవుడు ప్రస్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఎవరు దేవుడు చెప్పాడు కదా, ప్రేమ ఏం చేస్తుందట, అనేక దోషాలను కప్పుతూ కూడా సహిస్తూ వస్తుంది మనల్ని. హల్లెలూయా. సహిస్తూ వస్తుంది. అయితే దేవుడు అన్నాడు కదా, నా జనులు హతమైన వారి గురించి నేను దీవారాత్రములు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. దేవుడు చూడ కదా స్పష్టంగా, నా జనులు నా కొరకు కన్నీరు విడుస్తున్నావు, నా కొరకు బాధపడుతున్నాడు. నేను ఏ కార్యం అయితే చేశానో, ఏ సన్నిధిలో అయితే మీరందరూ ఉండాలని చెప్పి నేను రక్తము కాల్చి మిమ్మల్ని నిలబెట్టానో, ఆ సన్నిధికి వచ్చే మీరు ఎలా ఉండాలంటున్నాడో స్పష్టంగా కింద చదువుదామా. నా జనులందరూ 2వ వచనం, నా జనులందరూ వ్యభిచారులు ద్రోహుల సమూహములై ఉన్నారు. ఆహా అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, మనకి ఏమీ లేదా, అడవిలో జీవిస్తున్నాం, ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన జీవితం ఎలా ఉన్నదంటే కుళ్ళినది, కృషించిపోయినది, బాధలు, వ్యాధులు, శ్రమలు, ఇబ్బందులు, ప్రతి ఒక్కరికి ఉన్నది. అయితే దేవుడు అంటున్నాడు, మీరందరూ ఏమంటున్నాడు, నా మాట కాదమ్మా, వాక్యం చెప్తున్నాడు. మాట చదువుదామా గట్టిగా. మీరందరూ వ్యభిచారులు, ఈవెన్ నేను కూడా ద్రోహుల సమూహములై ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే నేను మిమ్మల్ని క్షమించాను, మిమ్మల్ని నేను ప్రేమించాను. నేను ప్రేమించదు, నీ తల్లి ప్రేమించదు, నీ తండ్రి ప్రేమించదు. ఈ దినంలో నీవు ఇక్కడ వాక్యం వింటున్నావు అంటే నేను చూపినటువంటి ప్రేమ. ఇన్ని దినములు నువ్వు లోకంలో జీవించావు, అయితే లోకం విడిచి ఈ రోజు ఎక్కడున్నావు, నేను చూపించిన ప్రేమలో నా సన్నిధిలో నీవు కూడుకొని ఉన్నావు. హల్లెలూయా. అయితే దీవారాత్రులు కన్నీరు కాచువారు ఏమంటున్నాడు, దీవారాత్రులు కన్నీరు కాచువారు ధన్యులు. ఎవరైతే ఆయన జనాంగంగా ఉంటారో, ఆయన వెంబడించేవారుగా ఉంటారో, ఆయన ప్రజగా జీవిస్తారో, ఆయన చెప్పిన మాటకు లోబడతారో, వారందరూ ఏమంటున్నారు, నా ప్రజలు. ఇంతవరకు అటువంటి స్థితి గడిపారు, ఇంతవరకు అటువంటి జీవితం గడిపారు. ఇటువంటి జీవితము స్పష్టంగా వాక్యం చెప్తున్నారు, మనల్ని ఎత్తి చూపుతుంది. మీరు జాగ్రత్త, మీరున్న స్థితి ఇది. ఇంకనూ మీరు మారు మనసు లేకుండా మనుషులు మీ ఇష్టం చెట్టు తిప్పుకుంటూ వెళ్తే ఏమన్నాడు కదా, రానున్న దినాలు ఏ దినాలని చెప్పాడు సహోదరు, రానున్న దినాలు మహా ఉగ్ర రూపము. ఆ సమయం ఆయన రాకడ సమయం నేడు రేపు మనకు తెలీదు. ఆయన రాకడికి మనమందరం ఏం చేయాలంట, సిద్ధపడాలి. కాబట్టి ఒకరినొకరు క్షమించుకుని, ఒకరినొకరు ప్రేమించుడి. హల్లెలూయా. ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి ఎంత మేలు, ఎంత మనోహరము. మరి నీవు నేను మనం ఐక్యతగా ఉంటున్నాము. ఎదురుగా సంఘంగా మనం అందరం కూడుకున్నాము, మరి ఐక్యత మనలో ఉంటుందా? సమయం 7 గంటలకు అనుకుంటున్నాం, 7 గంటలకు వస్తున్నాము. సహోదరుల ఐక్యత అంటే సమయం 9 గంటలకంటే 9 గంటలకల్లా అందరూ వచ్చేసారా? ఎవరు రాలేదు, నా సహోదరు ఎవరు రాలేదు, ఆ సహోదరు రాలేదు అని ఒకరొకరు ఫోన్లో చేసుకుంటున్నారా? లేదు.
దేవుడు అన్నాడు కదా, సహోదరుల ఐక్యత కలిగి ఉంటేనే మీరు దేనినైనా జయించగలరు. హల్లెలూయా. ఒక గడ్డి పరక ఉన్నది కదా, ఉదాహరణ గడ్డి పరక ఉంది కదా, ఆ ఒకటే ఏమైపోతుంది? అందరికీ తెలిసిందే, కొత్తగా చూస్తున్నారా? తెగిపోతుంది కదా. ఆ ఒకటికే తెగిపోతుంది, కానీ ఒకటికి ఒకటి కలిపి చూస్తే తాడై బలంగా నిలబడుతుంది. అదేవిధంగా సంఘానికి ఉన్నటువంటి నీవు నేను మనం అందరము కూడా ఒక తాడుగా, ఒక బలమైన వాడిగా, బలమైన బిడ్డగా, ఆయన ప్రజగా మనము ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా. మరి నీవు నేను మనం అటువంటి స్థితిలో ఉంటావా? ఉంటావా? చూద్దామా? తిట్టుకెళ్ళాము. ఏంటి? ఇంట్లను త్రొక్కి ఉంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను ఉంచుతున్నారు. జాగ్రత్త. మీరున్నారే, నా ప్రజలుగా ఉన్నారే, మీరు రక్షణ బాప్తిసం పొందుకున్నారే, బారు మనసు తీసుకున్నారే, ఇద్దరు నా సన్నిధిలో జీవిస్తున్నారే. అయితే మీరు ఇలా జీవిస్తున్నారే, అబద్ధాలు చెప్పడానికి కూడా మీరు ఏం చేస్తున్నారంట? నాలుకను ఉంచుతున్నారని మీరు ఏం చెప్తున్నారు? నా మాట అయితే కాదు కదా. హల్లెలూయా. ప్రతి ఒక్క దగ్గర బైబిల్ ఉన్నాయేమో? ఎంతమంది దగ్గర ఉన్నాయి బైబిల్? ఇద్దరు బైబిల్ ఉన్న వారందరూ చూపిస్తారు ఒకసారి. దేవుడి సన్నిధికి వెళ్తున్నాడు, మన దగ్గర ఉండాలా? ఆయుధం అనేది ఖచ్చితంగా ఉండాలా. ఈ ఆయుధం మనకి ఏం చెప్తుందో తెలుసా? నీవు ఎలా నడుచుకోవాలో, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ విధంగా నడుచుకోవాలో అనేది మనకు చూపిస్తుంది. మరి చూపించిన దాని ప్రకారం మనం ఉంటున్నామా? హల్లెలూయా. మరి చూపించిన దాని ప్రకారం మనం ఉంటున్నామా లేదా? మనం చూసుకోవాలా లేదా? చూసుకున్నామా స్పష్టంగా? లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదట్టుకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. ఎప్పుడు అనుగ్రహిస్తానంట? ఆయన ప్రజగా ఉన్నప్పుడు, ఆయన బిడ్డగా నీవు నేను మనం ఉన్నప్పుడు. ఎవరైతే మన మీద దండెత్తు వస్తున్నారో ఎదురుగా, ఎవరైతే మనం ఎదురుగా మాట్లాడడానికి వస్తున్నారో వారి గురించి చెప్తున్న మాట స్పష్టంగా మళ్ళీ చదువుదాము. మీ యొక్క విరోధులు అనగా ఎవరు? లోకము దేవుడిని ఎంతో, అందరినీ లోకమును ప్రేమించాడు దేవుడు. ప్రేమించాడు లోకముని దేవుడు అంతా ప్రేమించాడు, ఒక్కరి విడిచినట్ల. అయితే దేవుడు అంటున్నాడు ఏమని? మీకు విరోధులుగా ఉన్నారు, మీరు విరోధులుగా ఉన్నారు. కాబట్టి విరోధులు ఉన్న మీకు ఆ విరోధుల పట్ల ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు స్పష్టంగా. చదువుదామా? మీతో ఎదురాడుటకును కాదనుటకును ఏ వాకునట? వాళ్ళు ఏదైతే ఉన్నదో అది అటువంటి వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఒకవేళ నేను జ్ఞాని కాదు, నేను ఒట్టివాడు, పట్టివాడు, ఆ చేతకాని వాడు అని ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో నిలబడతావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నిలబడి ఆయన వేడుకుంటావో, ఆయన అంటున్నాడు కదా, నేను నీకు అటువంటి జ్ఞానమును ఇస్తాను, అనుగ్రహిస్తాను. అంటే మనం ఎవరు అడిగితేనే మనకి ఇస్తాను, అవునా కదా? ఆయన అంటున్నాడు నువ్వు అడగకపోయినా సరే నేను అనుగ్రహించేశాను. హల్లెలూయా. దేవుడు స్తోత్రం చెప్తామా? దేవుడు అన్నాడు కదా, నేను నీవు తల్లి గర్భంలో పిండముగా రూపింపకుండా నిన్ను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను గర్భంలోనే ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఇక్కడ పిలుచుకున్నాను, నీ కొరకు నేను రక్తం చిందించాను, నీ పాపములు కడుక్కున్నానని. కానీ దేవుడు మొదలుగా చెప్పినటువంటి వాక్య ప్రకారము మనము దొంగలము, దూషణులై ఉన్నాము, మోసగాళ్ళమై ఉన్నాము, అబద్ధం పలికే వారిగా ఉన్నాము, వ్యభిచారులుగా ఉన్నాము. అయితే మనం ఉన్న స్థితి ఏమైతే ఉన్నదో ఆ స్థితి కనుక మారకపోతే దేవుడు అంటాడు కదా, నీకు జ్ఞానము కొదువై ఉన్నదా? నీకు జ్ఞానము కావాలన్నా ఏం చేయాలంటే, కానీ జ్ఞానం కావాలంటే ఆయన అడగాల, ఆయన సందర్భము మొరబెట్టాలి. తండ్రి నేను జ్ఞానం లేని వాడనైనానే, నేను వాళ్ళతో వాదించలేనే అని మనం అనుకుంటే అప్పుడు దేవుడు అంటాడు ఏమని, నీకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో నీ బయట నిన్ను ఎదిరించడానికి, నీతో గొడవ పడడానికి, నీతో మాట్లాడడానికి ఎవరైతే ఉన్నారో, ఏ విధంగా మాట్లాడాలో అటువంటి జ్ఞానం ఆయన నీకు అనుగ్రహిస్తాను అని ఎవరంటున్నారు అక్కడ? చదువుదాం వాక్యం మాట, నా మాట కాదమ్మా, చదవండి స్పష్టంగా. స్పష్టంగా 15వ వచనం లాస్ట్ లో కింద తల్లిదండ్రుల చేతను, సహోదరుల
ఎవరి చేత? తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను ఏం చేస్తారంట? అప్పగింప. అంటే మనల్ని ఎవరికి అప్పగిస్తున్నారంట? జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. ఆ దేవుడు అన్నాడు కదా, మీరు వారి మధ్యలో మిమ్మల్ని అప్పగించేవాడు సాధారణ సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ నా బిడ్డలుగా ఉన్న మీరు, నా ప్రజగా ఉన్న మీరు వారికి అప్పచెప్పబడతారు. అయితే అప్పగించబడిన మీరు నా యొక్క జ్ఞానముతో వారితో మాట్లాడాలా. హల్లెలూయా. అందుకే మీరు నాకు సాక్షులైంది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలంట? సువార్త ప్రకటించుడే మన మీద భారం వేశాడు. మరి మనం భారం మనం తీసుకుంటున్నాము. ఈరోజు సహోదరుడు మాట్లాడి మాట్లాడు స్పష్టంగా విన్నారు కదా. హల్లెలూయా. ఏం చెప్పాడు? ప్రేమ ఎంతవరకైనా సహిస్తూనే వస్తుంది. కానీ మన తండ్రి ప్రేమ ఉంటది కదా. ఎటువంటి ప్రేమ తెలుసా? ఈ లోకంలో తల్లిదండ్రుల్లా కాదు, ఈ లోకంలో ఉన్న స్నేహితుల్లా కాదు, ఈ లోకంలో ఉన్న బంధువుల్లా కాదు, అంతము వరకు సహించే ప్రేమ. హల్లెలూయా. అంటే ప్రేమ అనేక దోషాలను కప్పుతూ వచ్చినప్పటికీ కూడా సహోదరులుగా మనము ఉన్నాము. హల్లెలూయా. మరి అటువంటి సహోదరులుగా మనం ఉన్నామా? ఈ దినమున మనం వేసుకోవాలి. ఏదో టైం అయింది, వస్తున్నాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం. హల్లెలూయా. 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 సహోదరులుగా వస్తున్నాం. దేవుడి బిడ్డగా నేను వచ్చాను, వెళ్ళిపోయాను. దేవుడు అన్నాడు, ఎవరో వచ్చాను, వెళ్ళిపోయానే. నాతో మాట్లాడేది ఎవరు? ఇక్కడ నాతో నేను మాట్లాడుకుంటే ఏం లాభము? నా బిడ్డతో నేను మాట్లాడాలి కదా, నేను ఉండేది ఇక్కడ ఏం చేసేది అని ఆయన ఆలోచిస్తున్నప్పుడు మనం మాట్లాడడానికి సిద్ధంగా లేకుండా, మన హృదయాన్ని సిద్ధపరచుకోకుండా మనకు లోకంలో ఉన్నదల్లా వ్యర్థమైందే కదా, వ్యర్థమైన ఆలోచనలే కదా. మనం చేసే ప్రతి ఆలోచన లోకానుసారమైందే. ఏమి చేయాలా, నువ్వు గంటకి ఏం చేయాలా, ఎక్కడికి వెళ్ళాలా? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంటే గుర్తొచ్చింది, దేవుడి కృపను బట్టి సంఘం అంతటి ప్రార్థన చేయడం బట్టి. మరి కోవిడ్ అతన్ని నేను అడిగినప్పుడు, కోవిడ్ అతను కాదు కంపెనీ అతన్ని అడిగినప్పుడు, ఇంటికి వెళ్తానంటే మమ్మీలో చెప్పుకుంటున్నాడు. అప్పుడు చెప్పండి, నువ్వు వెళ్ళాల్సిన అవసరం మొన్ననే కదా అకామ కొట్టింది, ఇప్పుడు వేరే అతనికి అకామ కొడుతున్నాడు అని చెప్పి అంటారు. అయితే అప్పుడు ఆన్లైన్ ఫీల్డ్లో ప్రార్థన విజ్ఞాపన ప్రార్థనలు జరిగాయి. ఇక్కడ సంఘంలో ప్రార్థనలు జరిగాయి. ఆన్లైన్ ఫీల్డ్ ప్రార్థనలు జరుగుతున్నాయి కదా ఇక్కడ. మరి వస్తున్నారు అందరం, దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఎందుకంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన ఏంటో మీరేం చేయాలంటే విసుగక అలసట కలగక మీరేం చేయాలంట, ప్రార్థనలో ఆసక్తి కలిగిన వారని ఉండాలా. ఎప్పుడైతే ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే ప్రార్థన యొక్క ప్రతిఫలం ఎలా ఉందో తెలుసా? సరే, కొత్తగా అకామ కొట్టాను, పరిస్థితి ఎలా ఉందో ఇంటికాడ మా డాడీ పరిస్థితి ఇప్పుడు కాదు, దగ్గర 3 ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి విషయం. అయితే నేను గట్టిగా మనం ఇంకొకసారి అడుగుదాము, సంఘం అంతా ప్రార్థిస్తున్నాను. అయితే ఇంకా సంఘం 2-3 సంఘాలు ప్రార్థిస్తున్నాయి దేవుడు కృపను బట్టి. ఎందుకంటే సంఘము ప్రతి ఒక్కరి ప్రార్థన వింటున్నది. హల్లెలూయా. అయితే ఆ ప్రార్థన బట్టి ఒకటే మనం కాదు, 20 రోజులకైతే పోయినా. హల్లెలూయా. ఎన్ని రోజులు? 20 రోజులు. నీకు అకామ కొట్టిన ఏ కంపెనీ అయినా సరే మహా అంటే ఎమర్జెన్సీ కింద 15 రోజులు ఇస్తారు. ఇస్తుందే కదా, ఇస్తుంది. అది ఎమర్జెన్సీ అయితే, ఏదైనా ఇబ్బంది జరిగితే. కానీ దేవుడి కృపను బట్టి, ప్రార్థనలను బట్టి, హల్లెలూయా. ఏమంటున్నాడంటే ప్రార్థన చేసే సంఘాన్ని బట్టి. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేశారో ప్రయాణ విషయంలో వారందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజు రాత్రి నా ప్రయాణం ఇండియాకి. హల్లెలూయా. దేవుడు మరి ఎంతో గొప్పగా సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటున్నాడు. దేవుడు అంటాడు కదా, నీవు నా సాక్షిగా ఉన్నంత వరకు మేలు వెంట మేలు నేను చేశాను. అయితే నీవు సాక్షిగా ఉన్నావా నా సన్నిధిలో? సాక్షిగా మనం ఉంటున్నావా? ఆయన చేసిన మేలు దేనిని మరొకరి వాక్యం సెలవిస్తుంది. మరి ఆ వాక్యాన్ని మనము అనుసరిస్తున్నామా? లేదు. దేవుడి సరిగ్గా మనం ఎలా ఉంటున్నామో మనకు తెలియదు, ఎటువంటి వస్త్రాలు వేసుకున్నామో మనకు తెలియదు. దేవుడు చెప్పాడు, మీరు పరిశుద్ధులుగా ఉన్నారు కనుక పరిశుద్ధంగా మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఇష్టం చూపించడానికి అవ్వదు. సమయం చెప్పాము, సమయానికి మీరు రావాలా. హల్లెలూయా. సమయ పాలన. దేవుడు అన్నాడు కదా, 3 గంటలకు నన్ను సెలవు వేస్తారంటే 4 గంటలకు వేస్తారా? 3 గంటలకు వాళ్ళు ఏంటి, ప్రతి ఒక్కరు క్రమం బట్టి టయాన్ని బట్టి ఇంటి గంటలకు వెళ్ళిపోవాలి, ఈ టయానికి ఇక్కడ వెళ్ళిపోవాలని చిత్రహింసలు పెడుతూ కొడుతూ తీసుకెళ్లారు. ఎన్ని గంటలకి? 3 గంటలకి. మరి మనం 10 గంటలకు రావాలంటే మనం ఎలా వస్తున్నాము? చల్లగా ఏసీ వేసుకొని నిమ్మలంగా వస్తున్నాం, అంతేనా? అదే అంటున్నాడు కదా దేవుడు, అలా కాదు మీరు రావాల్సినది. సమయానికి 10 గంటప్పుడు 10 గంటలు వచ్చేస్తున్నాం. వచ్చేం చేయాలా? దేవా నాతో మాట్లాడడానికి మనము ప్రార్థన చేయాలా. ఒకవేళ మనం ఎవరైనా ప్రార్థన విజ్ఞాపన అడిగింటారు, బై మిస్టేక్ ఒక ఎవరో లేకపోతే మన సహోదరులు పనులు లేని వారు
ఎవరో ఒకరు అడుగుతారు. మన బాధ్యత ఏంటి? ప్రార్థించుట. ప్రతి క్రైస్తవుడి బాధ్యత ప్రార్థన. ఈరోజు ఎక్కడో ఏదో జరుగుతున్నది, కొట్టుకుంటున్నారు, రైట్? దేవుడు అన్నాడు కదా, నా రాకడికి ముందు అనేకము జరుగుతాయి. జరిగినప్పుడు మీరు చేయవలసిన వల్ల ప్రార్థన. ప్రార్థన చేస్తే ఇంకా ఏం చేయాలి? మనము సాక్షిగా మనము నేను సహోదరు గురించి ప్రార్థించారు, కార్యం జరిగింది. ఇక్కడ ఎక్కడ జరిగింది? సంఘంలో ప్రార్థన చేస్తే కార్యం జరిగింది. మనము సాక్షిగా ఉండాలా. మరి మనం ఉంటున్నామా? ఇద్దరు కూడా లేదు. చూద్దాము. మళ్ళా మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకముల గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. నేను మనం ఏదైతే ఆయన అడుగుతామో, ఏదైతే ఆయన సన్నిధిలో అడుగుతామో, ఆయన అంటున్నాడు కదా స్పష్టంగా, ఏమంటున్నాడు? నీవు ఇలా కూడా అడిగినందున. ఎలా అడిగామంట? ఒక్క నిమిషం. ఎలా అడుగుతున్నాం మనం దేవుడి సన్నిధిలోకి వచ్చి? దేవుడే అంటున్నాడు ఏమని? నీవు ఇలాగ అడుగుతున్నావు, నన్ను నా సన్నిధికి వచ్చావు, నన్ను అడుగుతున్నావు. మనం ఎందుకు వస్తాం ఇక్కడికి? వరకు వస్తానా? ఏదో వస్తున్నాం, పాట పాడుతున్నాం, వెళ్ళిపోతున్నావా? దేవుడు అంటాడు నీవు అడిగినందునే. నీకు ఏదైతే అవసరం, ఏమవసరం అంట? వివేకము, బుద్ధి, ఆ హృదయం మనకి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంట? ఆయనను మనము అడిగాము కనుక. నేను బుద్ధి లేని వాడును, జ్ఞానం లేని వాడును, నేను ఎలా జీవించాలో తెలియనటువంటి వాడును, ఈ లోకంలో నేను ఎలా నడుచుకోవాలో తెలియనటువంటి వాడును. అది మనం అడుగుతున్నామా ఇంత రోజు? దేవుడు అంటున్నాడు నీకు బుద్ధి జ్ఞానం లేదు, నీవు అడిగావు కనుక నేను ఇచ్చి ఉన్నాను. మరి మనం అడుగుతున్నాము నాకు బుద్ధి లేదని. నేను జ్ఞానవంతుణ్ణి, నేనే తెలివైన వాడిని, నేను చెప్పిందే శాసనము. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. అంటే అందరూ నిద్రలోనే ఉన్నారు ఇంకా. అదే అంటున్నారు కదా, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా గ్రహించుకుని. గొర్రెలు వచ్చినప్పుడు తోడేలు వచ్చుతున్నాయి, వాక్యపడి నానా రకాలుగా బోధించే గొర్రెలు వస్తున్నాయి, జాగ్రత్త. అయ్యే సంవత్సరం వచ్చినప్పటి నుంచి పట్టుకొని వెళ్ళిపోతాయి. ఒక్కొక్కరిని వస్తాయి, ఇలా ఎత్తుకుపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? గొర్రెలా కూర్చోవలసిందే, చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే దేవుడు తెలుసా, ఏ జంతువు అయినా సరే తిరిగి పోట్లాడతారు, కానీ గొర్రె మాత్రము పోట్లాడదు, ఏమి అసలు ఏదో సైలెంట్ గా ఉన్నది, నా పని అది. అలా నీవు నేను ఏం చేయాలంట? ఆయన గొర్రెగా మనము ఉంటే, ఆయన ప్రజగా మనం ఉంటే, నేను నా గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. నేను మీకందరికి మంచి కాపరిని. ఎందుకంటే మీ చుట్టూ నేను దొడ్డి కట్టాను. ఈ దొడ్డిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా లేకుండా ఏదో చెప్పారని చెప్పి, ఏదో మాట చెప్పారని ఆ మాటను పట్టుకున్నారంటే మన హృదయం ఏమవుతుందంట? చుట్టిపోతుంది. హృదయము మోసకరము. అది ఎటువంటిది? ఘోరమైనది. నా మాట అయితే కాదమ్మా, బైబిల్ ఉందా లేదా? ఘోరమైన వ్యాధి కలగదు, అది మోసం చేస్తుంది. జాగ్రత్త. ఇది నీ దొడ్డిలో నీ ఉన్నంత వరకు ఇది నేను కాపాడుతున్నాను. ఎందుకంటే నీ కొరకు నేను ప్రాణం పెట్టి అంత మంచి కాపరినే ఉన్నాను. హల్లెలూయా. నేను మంచి కాపరినే ఉన్నాను కనుకనే నీవు క్షేమంగా ఉండగలుగుతావు. నీవు అడుగుతున్నావు కనుకనే నీకు బుద్ధి జ్ఞానం గల మంచి వివేకం గల హృదయం నేను నీకు ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. మరి అవి మనకు ఉన్నాయా? ఇంతకు అటువంటి జ్ఞానం మనకుందా? బుద్ధి మనకుందా? వివేచన మనకుందా? ప్రశ్నించుకుంటాం. దేవుడు కదా, ఎప్పుడైతే నీవు ప్రశ్నించుతావో ఆ ప్రశ్న కనుక నీకు జవాబు వస్తుంది. నేను ఆయన ప్రజగా ఉన్నాను కనుక నాతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. నేను ఆయన దొడ్లో ఉన్నాను కనుక నాకు కాపరి ఉన్నాడు. మరి మనం ఎక్కడ ఉన్నాము? ఆయన కాపరత్వం కింద ఉన్నామా? ఆయన దొడ్డిలోనే ఉన్నామా? ఆయన మాటలు లోబడిన వారిగా ఉన్నామా? లేకపోతే మన ఇష్టానుసారంగా గడ్డి ఎట్లా వేస్తే దాని ఎంత పోయేవారిగా ఉన్నామా? ఎలా ఉన్నాము? చూద్దామా కిందికి వెళ్దాం. అదేనా పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు.
ఇక మీదట నీ వంటి వాడు ఎవడును ఉన్నాడు. ఎందుకున్నాడు? దేవుడు అంటున్నాడు కదా, నీ రూపం చొప్పున, నీ పోలిక చొప్పున నీకున్నటువంటి జ్ఞానాన్ని నీకే అనుగ్రహించాను, ఇంకొకరికి అనుగ్రహించలా. ఎందుకంటే నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను. హల్లెలూయా. పేరు పెట్టి పిలుచుకున్నాడు దేవుడు అన్నాడు కదా, నీవు మాత్రమే పూర్వం ముందు గాని ఇప్పుడు గాని రాబో తరాల్లో గాని నీ వంటి వాడు నీవే. నేను ఆయనలాగా మాట్లాడతాను, ఆయనలాగా ఉంటానంటే అవ్వదు. దేవుడు అన్నాడు కదా, నేను నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు మాట్లాడు. హల్లెలూయా. నీవు మాట్లాడే ప్రతి మాట ఏదైనాదంతా ఆయన ఇచ్చినటువంటి హృదయమై ఉన్నది. హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమై ఉన్నది. అందుకే ఒక మనకు జ్ఞానము కొనువైన ఏం చేయాలంట? ఆయన అడగాల. హల్లెలూయా. మరి అడుగుతున్నావా? వస్తున్నావు, చక్కగా కూర్చుంటావు. చక్కగా కూర్చుంటావా? దేవుని సన్నిధిలో చక్కగా కూర్చుంటావా? చూడు పాప చక్కగా కూర్చుంటా. హల్లెలూయా. మరి మనం చక్కగా కూర్చున్నప్పుడు దేవుడు అన్నాడు కదా, మరి మీరు నన్ను అడుగుతున్నారు కదా, అడిగిన వాటిని మీరు అనుసరిస్తున్నారా? నేను మీతో మాట్లాడుతున్నాను కదా, మాటకు లోబడుతున్నారా? మీ ఇష్టానుసారం మీరు జీవిస్తున్నారా? మీకు జ్ఞానం పొందమైనది, జ్ఞానం ఇచ్చాడు. హృదయం చెడిపోయినది, మంచి హృదయం ఇచ్చాడు. మీరు పాపపు లోకంలో జీవించావు, వాటన్నిటిని తీసేసి నా రక్తంతో కడిగి నేను పవిత్రం నా బిడ్డగా చేసుకున్నాను. అయితే నా మాటకు లోబడిన బిడ్డగా నీవు జీవిస్తున్నావా? ఎదురుకున్న ఆయన మాటకు లోబడుతున్నావా? అదే ప్రశ్న. ఆయన మాటకు నువ్వు లోబడుతున్నావా? హల్లెలూయా. ఇంతకంటే ముందు గాని ఇప్పుడు గాని అబ్రహాము గాని యాకోబు గాని సంసోను గాని సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఎవడు లేడు. ఏ దేశం తిరిగా సరే, ఏ ఊరు తిరిగా సరే, సొలొమోను జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుడి నుంచి వచ్చింది. మరి మనకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. మనకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి. అందుకే దేవుడు అన్నాడు, నీవు ఏదైతే అడుగుతావో దాని ద్వారా నీతో మాట్లాడుతున్నాను. మరి మనం మొదట అడుగుతున్నామా? హల్లెలూయా. అడుగుతున్నామా? ఇది ప్రశ్న. ఎందుకంటే మనం ప్రతిసారి వస్తాం దేవుడి సన్నిధికి, వస్తున్నాం, కూర్చోం, ఏదో ప్రార్థన, దేవా క్షమించు అయిపోయినది అయ్యి. కానీ దేవుడు అన్నాడు, నీవు అడిగిన ప్రార్థనకు జవాబు వచ్చినదా? ఎందుకంటే నేను నీకంటే ముందే నీ అవసరాలన్నీ, నీ అక్కర్లన్నీ నేను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. నీ అక్కర్లన్నీ ఎరిగి ఉన్నాను కనుకనే వాటిని నేను సిద్ధం చేస్తాను. అయితే నీవు ఓపికతో సహిస్తూ ఉన్నావా? ఎదురు చూస్తున్నావా కార్యం జరుగుతుందని? హల్లెలూయా. మరి నేనైతే లగేజ్ ముందే ఇప్పుడు మా భార్య వెళ్ళేప్పుడే లగేజ్ చేస్తున్నాను. మళ్ళీ గుర్తొచ్చింది, మా భార్య వెళ్ళే ముందే లగేజ్ తీసుకున్నాను. సరే వీళ్ళు సారాలు ఒప్పుకోవాలా? ఏం చేయాలా? ఏం చేయాలి లగేజ్ అని చెప్పండి. మన లోకానుసారం చూస్తున్నాం. ఏం చేయాలి లగేజ్? కార్గో వేసుకోవాలా, అంతే కదా? కార్గో వేసుకోవాలి. చెప్పండి, మాట్లాడాలా ప్రవన్న. ఎందుకంటే ఇక్కడ మన దేవుడు ఏమన్నాడు సార్, నేను నిన్ను స్నేహితుడా అని పిలుస్తున్నాను. స్నేహితుడి దగ్గర మనం మౌనంగా ఉంటామా? లేదే, గల మాట్లాడతాం. మరి ఇక్కడ ఎందుకు మాట్లాడతారు? ఏదో పక్కన ఏదో మాట్లాడుకుంటే మాట్లాడతాం. వచ్చి రాకదండి దేవుడితో మాట్లాడరే. ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేను నీతోనే మాట్లాడడానికి ఉన్నారు. మరి మాట్లాడడానికి ఏమి మాట్లాడదాం. మరి కాలుగా వేయాలా లేదా? కానీ నేను సంఘాన్ని ఏమడిగాను? ఎవరు అడిగాను? ఇంటికి వెళ్ళాలా అని అడిగానా లేదా? అడిగినప్పుడు ప్రార్థన కార్యం జరిగిందా లేదా? ఇప్పుడు లగేజ్ ఏం చేయాలా? నేను నా అంటే తీసుకెళ్ళాలా? హల్లెలూయా. అదే అంటున్నాడు కదా, నీవు నమ్మితే, నమ్ముటం వల్ల నీకు హల్లెలూయా సమస్తము సాధ్యం చేయి దేవుడు నీకు నాకున్నాడు. మరి మనం అటువంటి సమస్తాన్ని సాధ్యం చేసుకుంటాం ఇద్దరు కూడా లేదే. సమస్తాన్ని సాధ్యం చేయగలిగిన దేవుడు మనకున్నాడు. అయితే మనం ఉన్న స్థితి ఎలా ఉన్నది? స్థితి ఎలా ఉంది చూసుకుందాం ఒకసారి. సామెత గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన ఎవరి నోట? ఆయన నోట నుండి వచ్చును. మనమందరం జ్ఞానం లేని వారు ఉన్నాము, తెలివి లేని వారు ఉన్నాము. అయితే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎక్కడి నుంచి వస్తుందంట? ఎక్కడి నుంచి వస్తున్నాడు? వాటిని చెప్తున్నది ఆయన నోట నుండి వస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా నిలబడచ్చు. ఈ రోజు నేను ఉండొచ్చు, చిన్నబాబు ఉండొచ్చు, సునీల్ ఉండొచ్చు, మోసే గారు ఉండొచ్చు, సహోదరుడు ఉండొచ్చు, సహోదరుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇక్కడ బలిపీఠ మీద మాట్లాడే ప్రతి మాట ఆయన అంటున్నాడు కదా, నేను ఇచ్చే మాట. హల్లెలూయా. అందుకే నేను మాట్లాడినప్పుడు నీవు నాతో మాట్లాడాలా?
మాట్లాడకుండా సైలెంట్ ఉంటే దేవుడు అన్నాడు, నేను ఎవరితో మాట్లాడాలి వచ్చి ఇక్కడికి? హల్లెలూయా. మరి నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను, మాట్లాడతావా? మాట్లాడదాం. అందరం లేచి ఉందాం, ప్రార్థించుకుందాం. ఇప్పటి వరకు మన జీవితంలో దేవుడు అన్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, నీవు పాపమై ఉన్నావు, రోగివై ఉన్నావు, శ్రమలో ఉన్నావు, ఇబ్బందులు ఉన్నావు, అయితే నేను వినిన వాడను, చూచిన వాడను. సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరి మనవి దేవుడు చూస్తున్నాడు. నా మనవి కూడా దేవుడు చూశాడు. నా పట్ల జరిగిన కార్యం మన పట్ల ఎందుకు జరగట్లేదు చూద్దామన్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, గొప్ప కార్యాలను చేయబడ మీకే లెక్కలేదు. స్తుతి స్తోత్రములైనా స్పష్టంగా సూటిగానైనా మమ్మల్ని సహించి మీ ప్రేమతోనైనా మమ్మల్ని సహించినటువంటి తండ్రి స్తోత్రములయ్యా. పాపులమైన మమ్మల్ని లేవనెత్తిన విధానానికై స్తోత్రములు తండ్రి. రోగులైన మమ్మల్ని స్వస్థపరిచిన విధానానికై స్తోత్రములయ్యా. మీ చిత్తానుసారంగా నిలబెట్టుకున్న విధానానికై స్తోత్రములు తండ్రి. నీ బిడ్డల పక్షంలో స్పష్టంగా మాట్లాడే విధానానికై స్తోత్రములయ్యా. స్తోత్రములు. జ్ఞానము కొలువైన మాకు తండ్రి, జ్ఞానం ఇచ్చిన వాడు నీవేనా? నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీవు తప్ప మాతో మాట్లాడేవాళ్ళు ఎవరున్నారయ్యా? స్నేహితులు లోకానుసారంగా మాట్లాడుతున్నారు కానీ ఆత్మానుసారంగా మాట్లాడే స్నేహితులు లేరయ్యా. మీరు మాత్రమే మాతో మాట్లాడారు. ఎలా జీవించాలో చెప్పారు, ఏ విధంగా మీ ప్రేమ సాగిస్తుందో మాకు చూపించారు. స్తోత్రములయ్యా. పాపులమైన మమ్మల్ని తండ్రి మీరు ఇచ్చిన సమయానికి వచ్చే విధంగా మాట్లాడిన విధానం విజయం లేని జీవితాల్లో విజయాలు ఇస్తున్నటువంటి దేవుడు ఆ స్తోత్రములు. మా పక్షముల తండ్రి నిలబడిన వాళ్ళైనా కల్పనలు అయోగ్యులమైనప్పటికీ తండ్రి మీ యొక్క యోగ్యత ఇచ్చిన విధానానికి స్తోత్రం ఉంటాయి. ప్రతి ఒక్కరు తెలిసి అడుగుతాం, ఇక్కడ దేవుడు ఉంటాడు కదా, నీ జ్ఞానము నీ తర్వాత కానీ నీ ముందు కానీ లేదు, అటువంటి జ్ఞానం ఇచ్చానంటున్నాడు. అని మనం ఆయన బిడ్డలుగా ఉన్నాం కదా, ఆయన ప్రజలుగా ఉన్నాం కదా, మరి ఆ జ్ఞానం ఎట్లా వాడుతున్నాం? మాట్లాడాలా? ఇప్పటి వరకు మాట్లాడుతున్నా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తల్లిదండ్రులు, భార్య భర్తలు, బిడ్డలు ఎవరు ప్రేమించకపోయినా మమ్మల్ని ప్రేమించాలి. లోకంలో స్నేహితులు మమ్మల్ని మర్చిపోయినా నీవు గర్వలేదు. మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచడానికి మీ సదులో సాక్షిగా నిలబెట్టిన విధానంగా స్తోత్రములైనా. మా పక్షమున యుద్ధములు జరిగించేవాడు నీవే కనుక రానున్న దినాల తండ్రి ఇమానియల్ గాసం దృష్టిలో అనేక మంది బిడ్డల తండ్రి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. బలమైన సంఘంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సంఘం పక్షముల తండ్రి మీరే ఉండమని ప్రార్థిస్తున్నాము. జ్ఞానము లేని వారము తండ్రి, తెలివి లేని వారం ఉన్నామయ్యా. మా హృదయం కల్మషమైన తండ్రి, కల్మషం లేని హృదయాన్ని దయచేసిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగిన వారమై ముందుకు సాగే కృపలు ఈ రోజు మీరు మాట్లాడే ప్రతి మాటలు ధ్యానిస్తూ మరో తెలుగులో కుటుంబం వరకు మీరు మా తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. మరి చక్కని రీతిలో వాక్యం అందించిన ఇద్దరు బిడ్డల మట్టి దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే